ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎంసెట్ 2024కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొన్న వారికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, అలాగే రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదా, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయచ్చా, ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఎలిజిబుల్ అయిన థర్డ్ ఫేజ్ అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మనం ఆల్రెడీ JNTUK బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అలాగే JNTUA బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే అకాడమిక్ క్యాలెండర్ అయితే చెప్పామన్నమాట. సో ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి అయితే చూసేయండి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనే వారికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వచ్చింది. అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనే వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే కనుక ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్కి అయితే రావడం అయితే జరుగుతుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుందో వాళ్ళైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఆల్రెడీ సీట్స్ వచ్చేసాయి, మేము మళ్ళీ థర్డ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలా అంటే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో డైరెక్ట్గా మీరైతే వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. మీరు ఫీ ఎటువంటిది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో థర్డ్ ఫేజ్లో వాళ్ళైతే ఫీ అయితే పే చేసి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, ఎలిజిబుల్ అయినట్లయితే కనుక. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే కనుక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఓన్లీ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే పాల్గొన్నారు కానీ సీట్ అయితే రాలేదో వాళ్ళకైతే థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ ఇయర్ మాత్రం అలా కాదండి, అందరికీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనొచ్చు, ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే లేవండి. ఎవరికైతే కాలేజ్ సీట్ మంచిగా రాలేదో వాళ్ళైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మంచి కాలేజెస్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా అలాగే ఎవరైతే సీట్ వచ్చింది కానీ మళ్ళీ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లయితే కనుక మీరైతే సీట్ అనేది ఇవ్వచ్చు, వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో, అలాగే సీట్ వచ్చింది కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే చేయలేదో లేదా చేసి ఉంటారో వాళ్ళు కూడా బెటర్ ఆప్షన్ కోసం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా సీట్ రాలేని వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మనకైతే 19th నుంచి అయితే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు పేపర్లో కూడా వేయడం జరిగింది అన్నమాట. 19th నుంచి ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ అని చెప్పి. సో ఈ నెల 19 నుంచి ప్రారంభించినట్లు కన్వీనర్ గణేష్ కుమార్ అయితే తెలిపడం అయితే జరిగింది అన్నమాట. సో ఆన్లైన్ ఫీజెస్ చెల్లింపు 19-21వ తారీఖు మధ్యన జరుగుతుంది. మరి వెబ్ ఆప్షన్స్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. బెటర్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వండి. మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టుగా, మీకు వచ్చిన కేటగిరీ తగ్గట్టుగా, సో మీరున్న కేటగిరీ తగ్గట్టుగా మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టుగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఐ ర్యాంక్ వచ్చి తక్కువ ర్యాంక్స్ ఉన్న కాలేజెస్ సీట్ ఇస్తే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా సీట్ అనేది రాదు కాబట్టి సో మీ ర్యాంక్ తగ్గట్టుగా మంచి కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుని మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే మీరు ఆ కాలేజీలో సీట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది అన్నమాట. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి చూసేయండి.